జేడి ఆవిడ తలపై రివాల్వర్ పెట్టి నిజం చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటుంది. ఇక కిరణ్, కేడీ వాళ్ళు లోపలికి వెళ్ళి ఆడవాళ్ళని, పిల్లల్ని బయటికి తీసుకువచ్చేస్తారు. ఇదిగో ఈ బాబుని నువ్వు చూసావా లేదా, నీ దగ్గరికి తీసుకువచ్చారా లేదా అని కౌశికి బిడ్డ ఫోటోని దాత్రి చూపిస్తూ ఉంటుంది. తీసుకొచ్చారు మేడం, ఆ బిడ్డని అస్సాం పంపించేస్తున్నాం అని ఆవిడ చెప్పడంతో ఫోన్ చేయి అని దాత్రి అంటుంది. మా దగ్గర నుంచి బిడ్డల్ని తీసుకువెళ్ళేటప్పుడే ఫోన్లు అన్నీ కూడా మాకు సరెండర్ చేసి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ నెంబర్ ఉందో కూడా నాకు తెలియదు మేడం అని ఆవిడ చెప్పడంతో వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకువెళ్తారో అయితే నీకు తెలుసు కదా, పద తీసుకువెళ్ళు అని ఆవిడ్ని ఆ స్పాట్ దగ్గరికి, ఆ లొకేషన్ దగ్గరికి తీసుకువస్తారు. రే పారిపోన్రా అని కారులో కూర్చున్న ఆవిడ అరుస్తూ ఉంటే కేడి ఆవిడికి రివాల్వర్ గురి పెట్టేసి నోరు ముయ్ అని ఇష్ అని బెదిరిస్తూ ఉంటారు. ఇక జేడీకేడి అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా కుమ్మేస్తారు, పిల్లలందరినీ కూడా కాపాడేస్తారు. అందులో కౌశికి బిడ్డను చూసుకొని తాతయ్య కేదార్ ముద్దులాడుతూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ బిడ్డని నీ దగ్గరికి తీసుకువచ్చింది ఎవరు చెప్తావా లేదా అని జేడీకేడి అడగటంతో యువరాజ్ మేడం అని ఆవిడ నిజం చెప్పేస్తుంది. ఇక తర్వాత ఈ రౌడీలందరినీ స్టేషన్కి తీసుకువెళ్ళండి, ఈ పిల్లలందరినీ కూడా మిస్సింగ్ కేసులు నమోదయ్యి ఉంటాయి కదా, వాళ్ళకి అప్పచెప్పేయండి అని జేడీకేడి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దేవుడా నా బిడ్డను కాపాడు, చావుతో పోరాడి నా కడుపున పుట్టాడు అని కౌశికి వేడుకుంటూ ఉంటుంది. ఆ అమ్మికి మనుషుల మీద నమ్మకం పోయింది కాబట్టే దేవుణ్ణి వేడుకుంటోంది అని వైజయంతి అంటే అవును నిజమే అమ్మ, ఇప్పుడు ఆ జగదాత్రి కేదార్ వల్లే ఈ బిడ్డ మిస్ అయిపోయాడు, వాళ్ళే బిడ్డను తీసుకువెళ్లారని అక్క పూర్తిగా నమ్మితే బాగుంటుంది అని యువరాజ్ అంటాడు. మావయ్య కూడా ఇందాకటి నుంచి ఇంట్లో కనిపించట్లేదు, బయట పోలీసులకి జగదాత్రి కేదార్ మీద కేసు పెడితే బాగుంటుంది అని నిషి అంటే అదే జరుగుతుందిలే అమ్మి అని వైజయంతి అంటుంది. అప్పుడే సుధాకర్ కౌశికి అంటూ పరుగులు పెడుతూ లోపలికి వచ్చి టీవీ ఆన్ చేస్తాడు. ఏమైంది బాబాయ్ అని కౌశికి అంటుంది. పిల్లల్ని కిడ్నాప్ చేసి స్టేట్ దాటిస్తున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు అన్న న్యూస్ మాత్రమే వస్తూ ఉంటుంది. అదేంటి ఈ న్యూస్ ఎందుకు పెట్టారు, కొంపతీసి వీళ్ళకే నువ్వు బిడ్డని ఇచ్చావా ఏంటి యువరాజ్ అని నిషి ప్రశ్నిస్తూ ఉంటే అవును నేను వాళ్ళకే ఇచ్చింది అని యువరాజ్ అంటాడు. కానీ ఏం భయపడకండి, వాళ్ళు ఈ పాటికి స్టేట్ దాటించేసి ఉంటారు అని, ఇక అక్క జీవితంలో బాబుని చూడలేదు అని యువరాజ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అయితే వీళ్ళకి ఇంకా ఏ విషయం తెలీదు కాబట్టి మనం సేఫ్ అని నిషి చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే వదిన అంటూ దాత్రి కేదార్ ఇద్దరు బాబుని తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు. జగదాత్రి కేదార్ నా బాబుని తీసుకువచ్చేశారా అని కౌశికి బిడ్డని ముద్దులాడుతూ ఉంటుంది. చెప్పాను కదా వదిన, బాబుతోనే తిరిగి వస్తాము అని దాత్రి బాబుని ఇస్తుంది. ఇక పద మనం కూడా సంతోషపడుతున్నట్లు నటిద్దాం అని వైజయంతి, నిషి, యువరాజు తలలు పట్టుకొని డీలా పడిపోయి వాళ్ళ ముందుకు వస్తారు. ఏమైందమ్మా జగదాత్రి, ఆ పోలీసులు ఆ ముష్టి దందా వాళ్ళని పట్టుకోవటం ఇదంతా ఏంటి, ఆ న్యూస్ ఏంటి అని సుధాకర్ అడగడంతో బాబుని కూడా వాళ్ళే కిడ్నాప్ చేశారు మావయ్య, మేము సమయానికి పోలీసుల్ని పట్టుకొని అక్కడికి వెళ్ళాం కాబట్టి సరిపోయింది, వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు, బాబుని క్షేమంగా తీసుకురాగలిగాము, మేము పోలీసుల సహాయంతో అక్కడికి వెళ్ళబట్టే ఆ గ్యాంగ్ దొరికింది అని దాత్రి చెప్పడంతో ఏంటి వీళ్ళిద్దరూ కలిపి అంత పెద్ద గ్యాంగ్ని పోలీసులకి పట్టించారా అని నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది. కనికరం లేని వాళ్ళు, కసాయి వాళ్ళు మన బాబుని కిడ్నాప్ చేసి అలా ముష్టి దందా వాళ్ళకి అప్పచెప్పారు అని దాత్రి కోపంతో రగిలిపోతూ యువరాజ్ వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మన బాబు మనకు దొరికాడు కాబట్టి మనం సంతోషిస్తున్నాం అని దాత్రి అనడంతో పదమ్మా కౌశికి వెళ్ళి భోంచేద్దువు అని సుధాకర్ అంటే అవునమ్మి ఏమీ తినలేదు కదా పద పద అని వైజయంతి అంటుంది. ఏంటో ఇలా జరిగింది అని నిషి, యువరాజ్, వైజయంతి గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే దాత్రి కేదార్ చాలా కోపంగా గదిలోపలికి వస్తారు. మీరా అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటే వెంటనే కేదార్ యువరాజ్ చెంప పగలగొడతాడు. ఎంత ధైర్యం ఉంటే నా భర్తపై చెయ్యి చేసుకుంటావు అని నిషి కేదార్ చెంప పగలగొట్టబోతూ ఉంటే దాత్రి నిషి చేతిని అడ్డుపట్టుకొని తోసిపడేసి చంపేస్తాను ఇంకోసారి మాట మాట్లాడావంటే అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. రే యువరాజు ఎలా చేయగలిగావురా ఇలాంటి పని, అసలు నువ్వు ఏం మనిషివిరా, నువ్వు ఇంత కసాయిగా ఎలా మారిపోయావు అని కేదార్ యువరాజ్ని నిలదీస్తూ ఉంటే యువరాజ్ తలదించుకొని ఉంటాడు. ఏంటి నా కొడుకుని చేయి చేసుకుంటున్నావు, తిడుతున్నావు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, అసలు ఈ ఇంట్లో ఉండే హక్కు మీ ఇద్దరికీ లేదు, ముందు బయటికి నడవండి అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య గారు మాకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదా, మరి ఇంకెవరికి ఉంది, సొంత అక్క బిడ్డని ముష్టి దందా చేసుకునే వాళ్ళకి కిడ్నాప్ చేసి మరీ ఇచ్చి వచ్చాడే ఈ యువరాజ్కి ఉందా ఈ ఇంట్లో ఉండే హక్కు అని
దాత్రి నిలదీస్తూ ఉంటే, ఈ యువరాజు బాబుని కిడ్నాప్ చేస్తుంటే మమ్మల్ని పక్కదారి పట్టించటానికి దాత్రి చేత మత్తు పాలు తాగించింది ఈ నిషి. వీళ్ళ ఇద్దరికి మీరు కాపు కాస్తున్నారు. మీకుందా అర్హత, ఈ నిషికుందా అర్హత అని కేదార్ దాత్రి ఇద్దరు నిలదీస్తూ ఉంటారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, అసలు మేమేంటి కిడ్నాప్ చేయటం ఏంటి అని నిషి అరుస్తూ ఉంటుంది. అబద్ధమని మాట్లాడావంటే చెల్లెలని కూడా చూడను అని దాత్రి ఫైర్ అవుతూ ఉంటుంది. అసలు నీకు మనస్సాక్షి అనేది ఉందా యువరాజ్? నువ్వు అసలు మనిషివేనా? అసలు రక్తం రక్తం అని మాట్లాడుతూ ఉంటావే, ఆ బిడ్డ కూడా ఈ ఇంటి రక్తమే కదా. అనాథగా ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు, ముష్టి ఎత్తుకోవాల్సి వచ్చేది. అసలు నువ్వు ఎలా ఇంతలా మారిపోయావు అని దాత్రి నిలదీస్తూ ఉంటే, అవునరా, అది అక్క రక్తం అంటే నీ రక్తమే కదా, మరి చిన్న బిడ్డని అలా ఎలా చేయాలనిపిస్తోంది అని కేదార్ కూడా నిలదీస్తూ ఉంటాడు. అసలు నిషి, నువ్వు ఇంత రాక్షసులా ఎలా మారిపోయావు అని దాత్రి అంటుంది. అత్తయ్య గారు, మీరు ఒక తల్లే కదా, మీరు ఎలా ఇలాంటి పని చేయగలిగారు అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది. చూడమ్మి, మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం అని వైజయంతి అంటే, అవును, ఈ విషయాలన్నీ వదినికి మామయ్యకి తెలిసిందంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, కాబట్టి కూర్చొని మాట్లాడుకుందాం అని నిషి అంటుంది. మేము ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పే వాళ్ళమే అయింటే ఇప్పుడు మీతో ఇలా మాట్లాడే వాళ్ళం కాదు అని కేదార్ దాత్రి చెప్తుంటే, అదే మీరు చేసిన తప్పు అంటూ సుధాకర్ అక్కడికి రావటంతో వైజయంతి వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అసలు వీళ్ళ చేసిన తప్పుని అందరి ముందు బయట పెట్టాలి జగదాత్రి, కేదార్, మీరు ఎవరికి చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశారు, వీళ్ళని క్షమించకూడదు అని సుధాకర్ అంటాడు. బా, ఏంది బా అలా మాట్లాడుతున్నావు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఇందులో మా తప్పేమీ లేదు అని వైజయంతి అంటే వెంటనే సుధాకర్ వైజయంతి చెంప పగలగొడతాడు. అసలు ముందు నిన్ను తిట్టాలి, నిన్ను కొట్టాలి, ఎందుకంటే వాడు మొట్టమొదట తప్పు చేసినప్పుడే నువ్వు సర్దిద్ది ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా, దీనికంతటికీ కారణం నువ్వేనంటూ సుధాకర్ వైజయంతిని తిడుతూ ఉంటాడు. అసలు మిమ్మల్ని అంతా వదిన కుటుంబం అనుకునిందే, మీరే ఇప్పుడు ఇలా చేశారని తెలిస్తే వదిన మనసు ముక్కలైపోతుంది అని దాత్రి అంటే, నువ్వు ఆస్తి కోసమే కదా యువరాజు ఇదంతా చేసింది, అక్క ఆస్తి అడిగి ఉంటే నీకు ఆస్తి అంతా రాయించేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండేది అని కేదార్ చెప్తాడు. ఇప్పుడు వదిన్కి నిజం చెప్పకపోవటానికి, పోలీసులకి మిమ్మల్ని పట్టించకపోవటానికి కారణం వదినే. ఎందుకంటే మీరు ఇలా చేశారంటే వదిన్ మనసు ముక్కలైపోతుంది, ఎందుకంటే మీకు అమ్మ స్థానం ఇచ్చి పిన్ని అని పిలుస్తోంది కదా అని దాత్రి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. లేదు, వీళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు, వీళ్ళకి శిక్ష వేసి తీరాల్సిందే, లేకపోతే కోష్కి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడరు, ఇప్పుడే వెళ్ళి పోలీసులకి పట్టిస్తాను వీళ్ళని అని సుధాకర్ వెళ్తూ ఉంటే, మావయ్య వద్దు మావయ్య, ఈ ఇంటి పరువు కూడా పోతుంది మావయ్య, ప్లీజ్ మావయ్య అని నిషి వేడుకుంటూ ఉంటే, కౌశికి ప్రాణాల కోసం ఈ ఇంటి పరువునేంటమ్మా, నేను నా ప్రాణాలను సైతం ఇచ్చేస్తాను అని సుధాకర్ అంటాడు. వద్దు ప్లీజ్ మావయ్య, నేను కూడా చెప్పేది వినండి అని దాత్రి కేదార్ కూడా ప్రాధేయపడుతూ ఉంటారు. అవును నాన్న, ఆలోచించండి నాన్న అని కేదార్ అంటే యువరాజు సుధాకర్ కాళ్ళు పట్టుకుని క్షమించండి నాన్న, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అని వేడుకుంటూ ఉంటాడు. అవునుబ్బా, అబ్బోడు కాళ్ళు పట్టుకుంటున్నాడు కదా అని వైజయంతి అంటుంది. ప్లీజ్ మావయ్య అని దాత్రి నిష్క కూడా చెప్తూ ఉంటారు. బాబు దొరికినా అక్కకి ఇంకా భయం పోలేదు నాన్న, ఇప్పుడు తన కుటుంబమే తనని మోసం చేసింది అని నిజం తెలిస్తే అక్క మరింత భయపడిపోతుంది, అక్క కోసమైనా ఆలోచించేసి ఇప్పుడు వీళ్ళని పోలీసులకి పట్టించకండి అని కేదార్ చెప్పడంతో, ఇంకోసారి ఇలాంటి పని చేశారంటే అప్పుడు ఖచ్చితంగా పోలీసులకి పట్టిస్తాను, అంతేకాదు నేనే మీ ప్రాణాలు తీస్తాను అని సుధాకర్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ప్లీజ్ ఇప్పటికైనా మారండి అని దాత్రి దండం పెట్టి వెళ్తుంది. తర్వాత దాత్రి కిచెన్లో పాలు గ్లాస్లో పోస్తూ పొరపాటున చేయిపై పోసుకొని చేయి కాల్చుకొని అబ్బా అని అరుస్తూ ఉంటే కేదార్ పరిగెత్తుకుంటూ వచ్చి మందు రాస్తూ చాలా ప్రేమ చూపిస్తూ ఉంటాడు. నువ్వు నాకు ముద్దు పెట్టాలి అని కేదార్ చెప్తుంటే, నేను భర్త మాట వినను అని దాత్రి ఆట పట్టిస్తూ ఉంటుంది. తర్వాత దాత్రికి కేదార్ దిష్టి తీసి, నీకు ఆ మేఘన దిష్టి ఎవరి దిష్టి తగలకూడదు, ఈ చేతులతో ఎంతమంది రౌడీలను కొట్టాలి, ఎంతమందిని పట్టుకోవాలి అని చెప్తూ ఉంటే, నా చేతులకి నీ చేతులు తోడవ్వాలి కేదార్ అని దాత్రి చెప్తూ ఇద్దరు ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే కౌశికి బాబుతో అక్కడికి వచ్చి, బాబుని తిప్పితే కానీ నిద్రపోవడంట, ఈరోజు మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు, మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కావటం లేదు, థ్యాంక్ యూ సో మచ్ జగదాత్రి కేదార్ అని చెప్తూ ఉంటే, అక్క అంతా పోలీసులే చేశారు అని కేదార్ అంటాడు. లేదు, మీరు వెళ్ళారు కాబట్టి పోలీసులు చేశారు, నాకు తెలీదా అని కౌశికి చెప్తుంది.
ఇక తెల్లవారగానే రాత్రంతా ఆ జగదాత్రి కౌశికి నవ్వులే నవ్వులు అని నిషి వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు. అసలు ఆ ఎమ్మిని దూరంగా ఎక్కడికైనా పంపిద్దామంటే అస్సలు కుదరడం లేదు అని బాధపడుతూ ఉంటే అప్పుడే బామ్మ మేఘన లోపలికి వస్తూ ఉంటారు. ఏంటి ఈసారి పెళ్లి కొడుకుని తీసుకురాలేదా అని వైజయంతి అంటే, ఇంతకుముందు జగదాత్రి ఇచ్చిన కౌంటర్కి వీళ్ళకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయినట్లుంది, అందుకే ఖాళీ చేతులతో వచ్చారు అని నిషి అంటుంది. రేపటి ఎపిసోడ్లో పవన్ అనే పెళ్లి కొడుకుని తీసుకువస్తారు.